ప్రార్థన చేసుకున్నాం. మీకు ప్రార్థన. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ కుమారుడు ఈ భూమి మీద మీ కుమారుడు గురించి, మీ కుమారుడు ప్రవర్తన గురించి, మీ కుమారుడు చేసిన పనుల గురించి యోహాను భక్తుడు అన్నారు, ఆయన చేసినవన్నీ చెప్పుకోవడానికి చెప్పగలిగే ఓపిక మాకు లేదు, వినగలిగే ఓపిక మీకు లేదు అని. సముద్రంలో ఉన్న నీరు మొత్తము ఆకాశం మొత్తం పేపర్గా చేసిన, నీరు మొత్తం ఇంకుగా చేసిన ఆ మహానుభావుడు చేసినవన్నీ రాయటానికి ఈ ఇంకు సరిపోదు, ఆకాశమైన పేపరు సరిపోదు. దేవా, ఈ భూలోకంలో తండ్రి మీ బిడ్డలమైనటువంటి మేము పోగొట్టుకున్న మీ మహిమను తిరిగి పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు. వారందరూ రాజులు నియమించారు, న్యాయాధిపతులను నియమించారు, మీరే రాజుగా దిగొచ్చారు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు మారుతారేమో అని. అవేవి పనిచేయాల. ఆఖరికి మీరే మీ కుమారుడు రూపంలో భూమి మీదకి వచ్చి మమ్మల్ని తప్పించి తండ్రి మీ మహిమను మాకు చూపించారు. అయినా సరే ఇంకా కొంతమంది ఈ భూమి మీద మీ పేరట మట్టి పెంకు మీద వెండిపోతలాగా నటిస్తూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా, మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా, మీ చిత్తానికి అనుకూలమైనటువంటి సేవ మీలాగా, మీ కుమారుడు లాగా, మేరీ మీ బంగారములాగా శుద్ధ సువర్ణము వలె తండ్రి మీరు ఎంతగా ఆనందిస్తున్నారంటే మేము నిత్యము వెలగాలని మీరు కోరుకుంటున్నారు. మేము నిత్యము వెలిగితే మీరు ఎంతో సంతోషిస్తారు తండ్రి. మేము మేరీ బంగారం అయితే మీరు ఎంతో సంతోషిస్తారు తండ్రి. శుద్ధ సువర్ణము వలె ఉండాలని కోరుకున్నారు తండ్రి. దేనికి దానికి ముక్కలు ముక్కలుగా ఉండకూడదు, ఏకాండముతో ప్రకాండములన్నీ కలిసి ఉండాలని కోరుకున్నారు తండ్రి. ఐక్యత అంటే మీకు ఎంతో ఇష్టం తండ్రి. మేము కలిసి ఉండటం అంటే మీకు ఎంతో ఇష్టం తండ్రి. మేము కలిసి ఉండి మీలా మీ స్థాయికి ఎదిగేటట్లుగా తండ్రి మీ వాక్యము, మీ ఆత్మ ఒక తైలములాగా మా మీద ప్రోక్షించబడేటట్లు, యెహెజ్కేలు శిరస్సు వరకు మీ ఆత్మ నదిలో నడిపించినట్లు 47వ అధ్యాయంలో శిరమండల లోతు సరిపోదు, 1000 అడుగులు సరిపోదు, మోకాళ్ళ లోతు సరిపోదు, 2000 సరిపోదు, ఇదిగో నడికట్టు వరకు సరిపోదు, 3000 సరిపోదు. ఇంకా లోతుకి, ఇంకా లోతుకి, ఇంకా లోతుకి దీపము నిత్యము వెలగాలంటే సమృద్ధి తైలము ఉండాలి. దేవా నాయన, ఈ మార్గంలో మేము ప్రయాణం చేసేటట్లు, ఈ సత్యాన్ని మా ఆంతర్యంలో పెట్టుకునేటట్లు, దీన్ని దృష్టిలో పెట్టుకుని అలా మేము ప్రయాణం చేసేటట్లు తండ్రి కృప చూపించండి. బిడ్డలందరి మీద ఇదిగో తండ్రి మీ ఆత్మ పోత కాదు తండ్రి, మీ ఆత్మ పోత కావాలి తండ్రి. పోత పోయబడినటువంటి ఆత్మాభిషేకం పొందిన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దేవా మీ ఆత్మ నదిలో ముంచమని అడుగుతున్నాను తండ్రి. 12 కాలంలో 12 కాపులు తండ్రి. ఎందుకంటే నాలో పరారణీయులు లేవో అన్ని కాలాల్లో ఎదిగే దేవుడుగా మీ కుమారుడు ఉన్నాడు తండ్రి. అన్ని సమయాల్లో ఫలిస్తున్నానో లేదో ఎదిగే దేవుడుగా మీ కుమారుడు ఉన్నాడు తండ్రి. మీ కుమారుడు నా దగ్గరకు వచ్చి చూసినప్పుడు నాలో ఫలాలు ఉండాలి తండ్రి. దయగలిగిన దేవా అలా నన్ను అభిషేకించండి తండ్రి. అటువంటి శక్తిని ఇవ్వండి తండ్రి. అలాగ తండ్రి దేవా సమృద్ధి తైలాన్ని పోయగలిగే సేవకుడుగా నాలో మీరు సమృద్ధి తైలాన్ని పోయింది తండ్రి. ఆ తైలాన్ని మీ బిడ్డకు పోయగలిగేటువంటి బిడ్డగా నాకు సమృద్ధి తైలాన్ని ఇవ్వండి తండ్రి. దేవా ఇదిగో నన్ను మీరు కత్తిరించినట్లు మీరు నాకు అప్పగించిన బిడ్డలను కూడా నిత్యము వెలిగేటట్లుగా, ఒత్తులు సవరించేటట్లుగా నా తండ్రి నా దేవా మెత్తని బోధ కాదు తండ్రి, దుర్గచ్చములు కలిగిన బోధ కాదు తండ్రి, వాడి కలిగినటువంటి ఖడ్గము ఇదిగో
ఎముకను దాటి మూలుగులోకి గుచ్చుకునే బోధ తండ్రి. అలా మమ్మల్ని ప్రేరేపించండి తండ్రి. ఆ సత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. సత్యమైన మీ కుమారుల్లో మమ్మల్ని ప్రతిష్ఠించండి తండ్రి. దేవా, ఈ లోకానికి మీ కుమారుని ఎట్లా పంపారో మీ కుమారుడు ద్వారా మేము ఈ లోకంలో వెలగాలి తండ్రి. స్తోత్రమయ్యా. మీ కుమారుడు ద్వారా మా ఇంట్లో వెలగాలి మేము. మీ కుమారుడు ద్వారా మా సమాజంలో వెలగాలి మేము. మీ కుమారుడు ద్వారా మా బంధువర్గంలో వెలగాలి తండ్రి. ఆరిపోకుండా వెలగాలి తండ్రి. దయ చూపించమని అడుగుతున్నాను. ఏ ఏ సమస్యలతో వచ్చారో మీకు తెలుసు. ఏ ఏ బలహీనతలు ఉన్నాయో మీకు తెలుసు. అవన్నీ చాలా చిన్న విషయాలు. మీకు రెప్పపాట్లు తప్పిస్తారు మీరు. వర్షం కురిసిన తర్వాత పప్పు వెలిసిపోయినట్లు దయ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఆ కారు మేఘాలు ఏవైతే ఉన్నాయో మా జీవితంలో, మా ఒంట్లో, మా కుటుంబాల్లో ఆ కారు మేఘము తెరలని తొలగించండి తండ్రి. దేవా, స్వచ్ఛమైనటువంటి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మా బిడ్డల కొరకు, మా బిడ్డల భవిష్యత్తు కొరకు మీరు మాకు ఇచ్చిన జీవనోపాధి ఎవరెవరికి ఏది ఇచ్చారో తండ్రి, నా తండ్రి, నా దేవా, దానిని మీరు నూరంతులుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు తండ్రి. నాయన, మా బిడ్డల విషయాలు ముఖ్యంగా మీ పాదాలు పెట్టుకుంటున్నానయ్యా. చిన్న బిడ్డలు స్కూల్స్ లో ఉన్నారు తండ్రి. ఆయన ఇదిగో దేవా, ఆయన గడువని ఆడవడానికి, నవ్వడానికి రెప్పపాటు సమయమే చాలు. మా బిడ్డల విషయమై మీరు రెండు కాళ్ళు పట్టుకుంటున్నానయ్యా. ఆ స్కూల్స్ లో, బిల్డింగుల్లో, ఆ స్కూల్ వదిలిపెట్టినప్పుడు ఆ వ్యాధుల కింద, చక్రాల కింద పరుగులు ఎత్తే సమయం, నా దేవా, నా రక్షణ మీ రెండు పాదాలు బిడ్డల తరపున బతిమాలు కొట్టున్నారు. మాకు మీరు ఇచ్చిన బహుమానాలకి ఏం జరగకుండా కృప చూపించండి. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, మంచి ఆయుష్యం ఇవ్వండి. మా ప్రార్థన మా బిడ్డలకు కంచి వేసేటట్లుగా ముందు మమ్మల్ని సరిచేయండి. నీతి మార్గంలో నిలబెట్టండి తండ్రి. ఈ చెడిపోయిన ప్రపంచం, పడిపోయిన ప్రపంచం, జారిపోతున్న ప్రపంచం, విచ్చలవిడి ప్రపంచం తండ్రి, విర్రవీగుతున్న ప్రపంచం, వావి వరుసలు వదిలిపెట్టేసిన ప్రపంచం, మంచి చెడు వదిలేసిన ప్రపంచం, ఇదిగో తండ్రి మంచం ఎక్కే కొడుకులు ఉన్నారని ఆనాడు యాకోబే మాట్లాడాడు. అంత విచ్చలవిడి తన మరణంలో వచ్చింది తండ్రి. ఒంటి మీద బట్టలు లేకుండా విచ్చలవిడిగా తాగి పడిపోయిన రోజులు మరణం వచ్చింది తండ్రి. ఆ తప్పు చూసినటువంటి కొడుకు శపించబడ్డాడు తండ్రి. మా బిడ్డలు శపించబడే ప్రవర్తన మేము చేయకూడదు తండ్రి. మా ప్రవర్తన వల్ల మా బిడ్డలు శపించబడకూడదు తండ్రి. నోవాహు ప్రవర్తన బట్టి కనాను శపించబడ్డాడు. ఒంటి మీద తాగి బట్టలు లేకుండా పడి ఉన్న దృశ్యాన్ని చూసి ఎవడరా చూసి చెప్పిన వాడు వాడు బిడ్డలు శపించబడ్డారు. కనానీయులందరూ శపించబడ్డారు. కాబట్టి ఇక్కడ రహస్యాలు, అక్కడ రహస్యాలు. ఇక్కడ ఇంటి గుట్టు బయట పెట్టేవాడు శపించబడతారు. ఇంటి గుట్టు బయట పెట్టేవాడు శపించబడుతున్నారు. బిడ్డలు శపించబడుతున్నారు. సరి చేసుకుందాం, విజ్ఞాపన చేద్దాం, బతిమాలుకుందాం, కాపాడుకుందాం. బిడ్డల్ని, కుటుంబాలు కాపాడుకుందాం. ఏ భార్యలైనా ఇదిగో తండ్రి మనసులు పాడైపోయి శరాకుతోటి, చీకులతోటి, పంతాతోటి, పట్టింపులతోటి, కేకల పప్పులతోటి, కోపతాపాలతోటి ఇదిగో వస్తువులు పగలగొట్టుకుంటున్నా తండ్రి, విరమిగుతున్నట్లయితే తండ్రి మీ మనస్సుని ఇవ్వండి తండ్రి, నీ వివేకాన్ని ఇవ్వండి తండ్రి. పెద్ద పెద్ద ఉపద్రవాలు రాకముందే మనసులు మార్చుకునేటట్లు, కోపాన్ని అణుచుకునేటట్లు నా తండ్రి, నా దేవా, మీ దయతో మీ పర్వతం ఎక్కడం కష్టం తండ్రి. మీ పరిశుద్ధ పర్వతం ఎక్కడం కష్టం, కానీ దాని నుంచి పడిపోవడం చాలా తేలిక తండ్రి. దేవా, కృప కలిగిన తండ్రి, పడిపోకుండా కృప చూపించండి. పడిపోకుండా కృప చూపించండి. కుటుంబాలు సారిపోకుండా కృప చూపించండి. భార్య భర్తల మధ్య నా తండ్రి సహనం, ఓర్పు, ఇదిగో స్వచ్ఛమైన మనస్సులు తండ్రి, కాపరికాలు లేకోకుండా తండ్రి, నీతియుక్తమైన ప్రవర్తన ఇవ్వండి తండ్రి. అనుమానం లేకుండా చేయండి తండ్రి. ఆనాడు పెళ్లి రోజున మీ చేతిలో చేసి ఏ ఒడ్డు అయితే పెట్టామో, ఏ ప్రమాణం అయితే చేసామో వాటిని జ్ఞాపకం చేసుకుని భర్తకు భార్య, భార్యకు భర్త ద్రోహం చేసే ఆలోచనలు, కీడు చేసే తలంపులు, ఆమె బ్రతుకు దినములు అన్ని తన భర్తకు మేలే చేయును గాని కీడేమీ చేయదు. మీరు కోరుకున్న భార్య లక్షణం ఇది. ఎంత గొప్ప మాట అయ్యా, ఎంత గొప్ప మాట తండ్రి.
ఆమె బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలే చేయదు కానీ కీడేమీ చేయదు. వర్తకపు వాడలు దూర దేశం నుండి ఆహారము తెచ్చినట్లు తన ఇంటి క్షేమము కొరకు, తన భర్త క్షేమము కొరకు, తన పసిబిడ్డల క్షేమము కొరకు ఆవిడ కన్నకాడే వేసి ఆ పవిత్రమూర్తి పాదాల దగ్గర నది ప్రవహించినట్టు కన్నీటితో ఆయన పాదాలు కడిగే భార్య. అబ్బా, ఎంత గొప్ప మాట తండ్రి. అలా మా కుటుంబాలు ఉండాలి, మా తల్లులు ఉండాలి, మా భార్యలు ఉండాలి తండ్రి. అలా మా భార్యలను మా తల్లుని ప్రేరేపించండి తండ్రి. మా ఆడబిడ్డను అభిషేకించుకోండి తండ్రి. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి. నటన కాదయ్యా ఈ ప్రార్థన, నటన కాదు తండ్రి, కేవలం తండ్రి ప్రేమ. నన్ను చూడటానికి ఆడు రావడానికి, ఆడని చూడటానికి నేను రావడానికి రేపటి సమయం చాలు తండ్రి. అన్ని ఒక రోజు ముగిసిపోతాయి, కానీ నన్ను కాపాడావు, నా భార్యను కాపాడావు, నాకు ఇచ్చిన బిడ్డను కాపాడావు, నాకు ఇచ్చిన వ్యాపారాన్ని నీటి మీద బాధ్యత కలిగి ఉన్నావు కదయ్యా. నేను ఎప్పుడు బాధ్యత కలిగాను తండ్రి. ఎన్నోసార్లు పడిపోయానయ్యా, కానీ నువ్వు మాత్రం నా విషయంలో బాధ్యత మర్చిపో. నీవు మాత్రం నా విషయంలో ఎప్పుడు కీడు చేయలేదయ్యా. నేను చాలాసార్లు కీడు చేశాను తండ్రి, చాలాసార్లు కీడు చేశా. ప్రమాణం చేసి పడిపోయా, మాట ఇచ్చి తప్పు వేసాను, కానీ కోపాళ్ళ నవ్వుకులో కీడు నా నెత్తి మీదకి రానివ్వల, నా బిడ్డల మీదకి రానివ్వల. ఇది చాలు తండ్రి, మీరు నాతో ఉన్నారనడానికి. కాబట్టి నా బ్రతుకు దేవులు అన్నీ మీరు కోరుకున్న పరిశుద్ధత, మీరు కోరుకున్న నీతి కలిగి మీ ఆత్మతో నేను మించుకోగలిగేటట్లుగా తండ్రి నా దేహాన్ని నింపమని అడుగుచు. మీరు రెండు కాళ్ళు పట్టుకుని ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో వాటి మనోధైర్యాన్ని నింపని, జారిపోకుండా కాడి కింద పాడైపోకుండా, చేతకాని వారిలాగా పీకి తనతో కాలిపోకుండా నింపని మీరు రెండు కాళ్ళు పట్టుకుని ప్రతి కుటుంబం తరఫున ప్రార్థించి మనస్ఫూర్తిగా ప్రతిఫలాన్ని పొంది ఉన్నాను పరమ తండ్రి. పరిశుద్ధపరచబడుగాక, మీరు రాజ్యం వచ్చుగాక, మీ చిత్రం పరలోకమున నెరవేర్చుకుంటూ భూమిని కూడా నెరవేరుగాక. తండ్రి దేవుని ప్రేమ, ప్రతి ఇంటి గడపలో ఉదయించబడిన గొర్రెపిల్ల దేవుని యొక్క కృప, మన ఆంతర్యంలో పరిశుద్ధాత్మ రూపంలో మన మీద ప్రోక్షించబడిన పరిశుద్ధాత్మ, ఈ ఉన్నత స్థలానికి వచ్చిన వారు, ఆలయాల మీద ఆరాధనకు సిద్ధం చేసిన వారు, చక్కటి పాటల ద్వారా దేవునికి ఘనత తీసుకొచ్చిన వారు, సాక్ష్యాల ద్వారా దేవుని మహిమపరిచినటువంటి వారు, కలిగిన వాటిలో దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కానుకలు, అలాగే నా మందిరంలో ఆహారం ఉండాలని దేవుడు చెప్పగా ఆహారం తీసుకొచ్చినటువంటి బిడ్డలు, ముఖ్యంగా ఎవరెవరైతే షుగర్, బీపీ, ఎముకల సమస్యలు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, మనుషులకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడి ప్రభువుకి మాత్రమే చెప్పుకునే సమస్యలు, అలాగే మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మన రక్త సంబంధంలో కానీ మనమంతా ఆయన కరుణాపీఠం ఎదుట సాష్టాంగపడి ఉన్నప్పుడు ఎవరికైనా భయంకరమైన మెడికల్ రిపోర్ట్లు చెడుగా వచ్చిన, హార్ట్ అటాక్తో అంబులెన్స్లో వెళుతున్నా, కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నా, మన ప్రార్థన విజ్ఞాపన బట్టి వారందరూ విడిపించబడి వారి క్షేమంగా బిడ్డకి తిరిగి వచ్చి వారి భార్య బిడ్డలతో కలిసి భోజనం చేసే కృప మనకిచ్చినట్టే ఆ దేవాది దేవుడు మన బంధువులకి, స్నేహితులకి, ఆఖరికి మన శత్రువులకి కూడా ఆ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, everybody.